అనమాట. ఈ జర్నీలో ఎంతోమంది అవతార పురుషులు పుడతారు, కానీ ఏ అవతార పురుషుడు కూడా శాశ్వతం కాదు. భారతదేశమే శాశ్వతం అంటారు. ఎంజీరావు గారు, బ్రిటిష్ వారి నుంచి భారత్ స్వతంత్రం సంపాదించింది అంటే అది మన దేశానికి ఒక పునర్జన్మ అని చెప్పవచ్చు. స్వతంత్రం వచ్చే నాటికి అంటే 1947 ఆగస్ట్ 15 నాటికి భారతదేశ పరిస్థితి ఎలా ఉంది? అండ్ 1947 నుంచి 2025 అంటే ఇప్పటి వరకు మన దేశ జర్నీ అండ్ మన దేశం సాధించిన విజయాల గురించి ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు 1947లో భారతదేశ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పటి నుండి సుమారు 77 సంవత్సరాల వెనక్కి మనం వెళ్ళిపోవాలి. అందుకని అందరూ పరకాయ ప్రవేశం చేయండి. 1947 నాటికి ఈ ఆదిత్య 316 బాలకృష్ణ సినిమాలాగా ఏదన్నా ఎత్తేసి ఆ కాలచక్రంలో 1947కి వెళ్ళిపోవాలి, టోటల్గా వెళ్ళిపోవాలి. 1947 అంటే ఏంటంటే ఒక డివైడింగ్ ఇయర్ అండి. భారతదేశ చరిత్రలు ఇందాక నేను చెప్పిన భారతదేశ స్టోరీ ఎపిక్ జర్నీలో 1947 అనేది చాలా కీలకం అండి. ఎందుకంటే 1947కి ముందు 1500 సంవత్సరాల పాటు భారతదేశాన్ని భారతీయులు పరిపాలించుకోలేదు. మొట్టమొదటిగా భారతదేశాన్ని భారతీయులు పరిపాలించుకోవడం మొదలుపెట్టింది 1947. ఈ 1947 ముందు 1500 సంవత్సరాల పాటు భారతదేశాన్ని గజనీలు, గోరీలు, బ్రిటిష్ వాళ్ళు, దారుణంగా ఆఫ్ఘన్లు, ఇరానియన్స్, ప్రపంచంలో అందరూ తోసేశారు. దీన్ని ఘోరాతి ఘోరంగా తోసేశారనమాట. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి స్వతంత్రం రాగానే అప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ ఒక టెంపుల్ కడతారు. అది ఇప్పుడు అయోధ్య కట్టినప్పుడు ఎలా ఉంటుందంటే ఇలాగే ఒక సోమనాథ్ ఆలయం కడతారు గుజరాత్లో అన్నమాట. ఎందుకంటే ఈ గజనీగాడికి ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైనా కరువు వస్తే ఆఫ్ఘనిస్తాన్లో కట్ట ఆ టెంపుల్ దోసుకెళ్ళడమే. వాళ్ళు ట్యాక్సులు కూడా లేవంటండి. 3 సంవత్సరాలు ట్యాక్సులు కూడా విధించుకోలేదు ఆ గజనీగాడు. ఎందుకంటే అంత సంపద తరలించేశారండి. ప్రపంచంలో ప్రతివాడు భారతదేశం నుంచి సంపాదన పట్టుకెళ్ళాడే. ఒక రకంగా చెప్పాలంటే $40 ట్రిలియన్ సంపద దోసేసాడంటే ఈ బ్రిటిషోడు. ఈ బ్రిటిషోడు 1840 జాగ్రత్తగా వినండి, 1840 నుండి 1940 అంటే సుమారు 60 సంవత్సరాలు, 1840 నుండి 1880 నుంచి అనుకోండి, 80 నుంచి 1947 60 సంవత్సరాల్లో భారతదేశంలో 10 కోట్ల మంది ప్రజలు అసువులు బాసారు, చచ్చిపోయారు. ఎందుకంటే అది దోపిడీ ఫలితంగా. అందువల్ల 1947లో భారతదేశ పరిస్థితి ఎలా ఉంది అంటే అప్పుడు నెహ్రూ ఒక మాట అంటాడనమాట, ద ట్రిస్ట్ విత్ డెస్టినీ. దాన్ని తెలుగులో చెప్పాలంటే విధితో నిరంతర పోరాటం. ఓకే, ఎట్ ది స్ట్రోక్ ఆఫ్ ది మిడ్ నైట్ అవర్ ఇండియా ఈజ్ అవేకన్ టు ద లైఫ్ అండ్ ఫ్రీడమ్ అండ్ హోల్ వరల్డ్ వాజ్ స్లీపింగ్. ప్రపంచమంతా నిద్రపోయే సమయంలో 1947 ఆగస్టు 14 రాత్రి భారతదేశం మళ్ళా లెగిసిందంట అండి. ఎప్పుడు 1500 సంవత్సరాల పాటు అనమాట. ఒక పదం, అద్భుతమైన పదం చెప్తాడు. మీరు ఇప్పుడు ప్రస్తుతం నెహ్రూ అంటే విరక్తి భావంతో ఆ భావంతో చూడకండి. ఎందుకంటే ఈ ప్రకృతి ఈ భారతదేశాన్ని 1500 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి భారతీయులు పరిపాలించుకునే అవకాశం ఇచ్చింది. అది నెహ్రూకి ఇచ్చిన అవకాశం, గాంధీ ఇచ్చాడు. ఎలా అనకండి. ఈ భారతదేశ ప్రకృతిలో ఎవడు పరిపాలించాలి ఈ దేశాన్ని అనేది నిర్దించబడి ఉంటుంది అనుకుని నేను అనుకుంటూ ఉంటానన్నమాట. ఇప్పుడు మోడీ ఉన్నాడంటే మోడీ ప్రకృతి వరం లేకుండా మోడీ అక్కడ సింహాసనంలో కూర్చోలేడు. భారత మాత ఆశీర్వదించవలసిందే. నెహ్రూ అందరికీ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నెహ్రూ ట్రిస్ట్ విత్ డెస్టినీ, నిరంతర పోరాటం అని చెప్పి ఒక పదం చెప్తాడనమాట. ఎలా ఉందంటే భారతదేశ పరిస్థితి 1947లో ప్రపంచంలో ప్రస్తుతం ఇథియోపియాలాగా కడు పేదరిక దేశం చేసేసాడు. భారత మాతకి రక్త మాంసాలు పట్టుకుపోయాడు. ఈ 75 సంవత్సరాలుగా మనం తొడుక్కున్నాం అంతే. భరతమాత అంటే మొత్తం భారతదేశ చరిత్ర 55,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి ఆధునిక మానవుడు వచ్చినప్పటి నుండి 1947 వరకు పోలిస్తే మొత్తం ఈ 60,000 55,000 సంవత్సరాల భారతదేశ చరిత్రలో కేవలం 5,000 అనకండి, ఆధునిక మానవుడు వచ్చిన కాడ నుంచి ఒక 60,000 సంవత్సరాల భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో దీనమైన పరిస్థితి 1947లో ఉంది బ్రిటిష్ వాడు వెళ్ళే నాటికి. చాలా ఘోరమైన విషయం అనమాట. శశి థరూర్ మాటలు ఏమంటాడంటే, వెన్ బ్రిటిష్ కేమ్ టు ఇండియా ఇన్ 1600 సెంచరీ ఇండియా వాజ్ ది సూపర్ పవర్ అండి. ప్రపంచంలో 30% జీడిపి ఉంది. కానీ బ్రిటిష్ వాడు వెళ్ళే సమయం 1947 నాటికి కడు బేదరిక దేశం, 2% సంపద కూడా లేదు మన భారతదేశం దగ్గర. దారుణమైన పరిస్థితి అనమాట 1947. అప్పుడే పుట్టిన దేశానికి ఏమీ లేదు. వెంటనే యుద్ధం, దారుణమైన పరిస్థితులు, ఆకలి, సో ఏమీ లేదు, ఫుడ్ సెక్యూరిటీ లేదు, ఆహార భద్రత లేదు. మళ్ళీ విభజన, దేశ విభజన, 10 లక్షల మంది అటు, 10 లక్షల మంది ఇటు. ద ట్రైన్ టు పాకిస్తాన్, ఖుష్వంత్ సింగ్ నోవెల్ చదివితే భారతదేశ పరిస్థితి అప్పుడు తెలుస్తుంది. ఒక డెడ్ ట్రైనే పాకిస్తాన్ నుంచి మనకు వచ్చి ఈ జీలం, సట్లేజు, గంగా నది, దాని ఉపనదులన్నీ రక్తంతో తర్పణ చేసింది.
కానీ అదే సమయంలో రాజ్యాంగం రాసుకుని మళ్ళీ రీజర్నీ స్టార్ట్ చేసాం. అది 1947 పరిస్థితి. ప్రస్తుతం భారతదేశం ఎంత ఉందంటే 1947లో ఎలా ఉందనేది గుర్తు చేసుకోకుండా మనం ఎప్పుడూ చెప్పలేమండి. అందువల్ల 1947 పరిస్థితులు, భారతదేశ పరిస్థితులు అందరికీ తెలియవలసిన అవసరం అక్కడ ఎంతైనా ఉందండి. మంజురావు గారు, మన భారత రాజ్యాంగం